బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకం చదువుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున బాబా కాశ్మీర్‌కు స్త్రీ మండలితో పాటు వెళ్ళిన ఆ ముచ్చట చదువుకుంటున్నాం. గుర్రాల మీద మెహరా, మణి, బాబా, రానో, షాంజీ వీళ్ళందరూ కూడా గుల్మార్గ్‌కు వెళ్లారు. ఆ విషయాలన్నీ మనం నిన్న చదువుకున్నాం. గుల్మార్గ్‌లో ఉన్న పచ్చిక బయళ్ళ మీద అందరూ కూర్చొని తమతో తెచ్చుకున్న శాండ్‌విచ్ తిన్నారు. తిరుగు ప్రయాణంలో మెహ్రాకు గుర్రపు స్వారీలో మంచి నైపుణ్యం ఉండటంతో ఆమె తన గుర్రాన్ని వేగంగా పరిగెత్తించింది. మిగిలిన వారు చాలా వెనుకబడి ఉండటంతో వాళ్ళందరూ "మెహ్రా ఆగు, కొంచెం నిదానంగా వెళ్ళు" అంటూ అరవసాగారు. బాబా ఎక్కిన గుర్రం ఇంకా వెనుక చాలా నిదానంగా వస్తోంది. అందరూ బాబా కోసం కారు దగ్గర వేచి ఉన్నారు. బాబా వచ్చాక మెహరాను చూస్తూ, "నీకు ఈ ప్రదేశం నచ్చిందా?" అని అడిగారు. "చాలా బాగా ఉంది బాబా ఈ ప్రదేశం. ముఖ్యంగా ఈ గుర్రపు స్వారీ నాకు చాలా నచ్చింది" అని మెహరా బదులిచ్చింది. "మంచిది. నాకు చాలా సంతోషంగా ఉంది" అంటూ బాబా అందరినీ కారు లోపలికి ఎక్కమన్నారు. అలవాటు లేని పని అవ్వడంతో హోటల్‌కు వెళ్ళాక అందరికీ కండరాల నొప్పి వచ్చి అందరూ కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నారు. మర్నాడు బాబా శ్రీనగర్ పట్టణాన్ని చూపించడానికి తీసుకెళ్లారు. మెహ్రా ఒక టాంగాలో బాబా మరియు మెహ్రా ఒక టాంగాలో కూర్చున్నారు. టాంగా నడిపే వ్యక్తి పక్కన రానో కూర్చుంది. ఇంకొక టాంగాలో మెహ్రూ, మణి కూర్చున్నారు. బాబా టాంగా వేగంగా వెళ్ళసాగింది. బాబా వెనక్కి తిరిగి మణి మరియు మెహ్రూ కూర్చున్న టాంగా వైపు చూస్తూ, "ఏమిటి ఇంత ఆలస్యంగా వస్తున్నారు? ఎక్కువ సమయం లేదు, త్వరపడండి" అంటూ సైగ చేశారు. బాబాకు కోపం తెప్పిస్తున్నామే అని మణి కొంచెం నొచ్చుకుంది. మెహరు ఆ బండివాడు వినేలాగా, "ఈ గుర్రం ఏంటి ఇంత నిదానంగా ఇంత ఆలస్యంగా పరిగెత్తిస్తోంది? ఇది పరిగెడుతుందా లేక నడుస్తుందా?" అని టాంగా వాడిని అడిగింది. "దీనిలో కూర్చునే బదులు నడిచి వెళ్ళినా కూడా వేగంగా వెళ్ళిపోగలము" అంది మెహరు. అది విని టాంగా తోలేవాడు గుర్రాన్ని గట్టిగా చరిచాడు. అంతే, అది వేగంగా పరిగెత్తసాగింది. మణి, మెహ్రూ ప్రాణాలు బిగపెట్టి కూర్చున్నారు. వీళ్ళ టాంగా ముందు వెళ్తున్న బాబా టాంగాను దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోయింది. బాబా వీరిద్దరిని చూస్తూ, "నన్నే దాటి వెళ్తారా" అన్నట్టు చూశారు. "మేము కాదు బాబా, మా గుర్రం మిమ్మల్ని దాటి వెళ్తోంది" అన్నారు ఇద్దరూ నవ్వు ఆపుకుంటూ. ఆ రోజు సాయంకాలం అందరూ నడిచి వెళుతూ ఉండగా, బాబా చాందీతో పాటు ముందు వెళ్తున్నారు. అలా వెళ్తున్న బాబా ఉన్నట్టుండి ఆగి, "ఏమైనా కావాలంటే కొనుక్కోండి" అన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు. వారు అసలు ఈ ఇలా ఊహించలేదు బాబా ఇలా చెప్తారని. బాబా ఏమైనా కొనుక్కోమంటున్నారు అని వాళ్ళు ఊహించలేదు. మణి ఇలా అంటారు, "బాబాతో ఇలాగే ఉండేది. ఏది ఊహించమో అదే జరిగేది. దానికి అనుగుణంగా మా మనసు మేము మార్చుకుంటూ ఉండేవారం. మాకు కావాల్సినప్పుడు మేము ఏమి కావాలో అది మాకు దొరకదు. బాబాకు కావాల్సినప్పుడు మాత్రమే అది దొరుకుతుంది" అంటారు మణి. అందరూ మొహమొహాలు చూసుకుంటున్నారు. మెహ్రా బాబా ఫోటోలు పెట్టుకోవడానికి ఫ్రేమ్‌లు దొరుకుతాయేమో చూద్దాము అంది. బా బాబా నడుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. దారిలో ఎందరో బాబాకు ఎదురుగా వస్తూ ఉన్నారు. వారు బాబాను చూడకుండానే వెళ్ళిపోతున్నారు. మణి ఇది గమనించి ఇలా అంటారు, "వారు బాబా సమక్షంలో ఉండటం వారు చేసుకున్న అదృష్టం. వారి ముందు సాక్షాత్తు భగవంతుడే నడిచి వెళ్తున్నాడు. కానీ వారికి ఆ విషయమే తెలియదు. ఇది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది" అంటారు మణి. ఎక్కడ ఏమి దొరుకుతుందో తెలియకుండా నడిచి వెళుతున్న వీళ్లకు బాబా ఒక అంగడి దగ్గర ఆపించారు. ఆ అంగడి ముందు బోర్డు మీద సఫరింగ్ మోసెస్ అని రాసి ఉంది. బాబా ఆ బోర్డు చూసి ఒక మొగ్గ విప్పారినట్టుగా ఒక నవ్వు నవ్వారు. "ఇది సరి అయిన అంగడి. పదండి లోపలికి వెళదాం" అన్నారు బాబా. ఆ అంగడిలో అందమైన ఫోటో ఫ్రేమ్‌లు మరియు బాబా చేతి రుమాళ్ళను ఉంచడానికి ఒక మంచి పెట్టెను కొన్నారు. 9వ తారీఖు అందరూ తిరిగి లాహోర్ వచ్చేశారు.
బాబా మళ్ళీ తన మస్తు కార్యక్రమం మొదలుపెట్టారు. బాబా ఒక ఉన్నత భూమికలలో ఉన్న మస్తును కలిశారు. అతడు ఎత్తైన పర్వత ప్రాంతంలో జీవిస్తూ ఉండేవాడు. అతడి చుట్టూ చాలా మంది శిష్యులు గుమిగూడి ఉండేవారు. అతడు బాబాను చూసిన వెంటనే, ఇతడు నా పెద్దన్నయ్య. మొత్తం విశ్వాన్నే అతడు సంరక్షిస్తాడు అని తన చుట్టూ ఉన్న వారితో చెప్పాడు. 2 నెలల పాటు బాబా ప్రయాణాలలోనే గడిపారు. కలకత్తా మరియు లక్నోలో కరువు కాటకం ఎక్కువగా ఉండటంతో బాబా ఆ ప్రదేశాలకు వెళ్ళాలి అన్నారు. యుద్ధం కా యుద్ధ కాలం కావడంతో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. అందులో కరువు కాటకం కూడా తోడవడంతో మధ్యతరగతి ప్రజలకు 3 పూటలా భోజనం చేయలేని పరిస్థితి ఎదురైంది. బాబా అక్కడ ప్రజలను తన చేతుల్లో ఆహారం పెం ప్రజలకు తన చేతులతో ఆహారం పంచాలి అనుకున్నారు. నేను ఇప్పుడు చేసే పని ఇతరులు చేసే పని కంటే చాలా భిన్నమైనది అన్నారు బాబా. ఆధ్యాత్మిక కారణాల రీత్యా నేనే స్వయంగా ఆహారాన్ని వడ్డిస్తాను. వందలాది సేవా సంస్థలు ఉచితంగా ఆహారాన్ని అందించే పనిలో నిమగ్నమై ఉన్నారు. కానీ నేను వాటి ద్వారా పని చేయాలని అనుకోవడం లేదు. నా ప్రకారం పేదలకు అన్నదానం అంటే చాలా వ్యత్యాసమైనది. అది ఆకలిగా ఉన్న వారి కడుపులు నింపడం కాదు. మానవాళి యొక్క ఆధ్యాత్మిక ఆకలిని నింపడం అన్నారు బాబా. బాబా చేసిన ఈ కార్యం బీదలకు అన్నదానం కాదు. పరిస్థితుల ప్రభావం వల్ల దిగజారిపోయిన మధ్యతరగతి వారికి సహాయం చేయడం. అలాంటి వారు తమ గౌరవాన్ని పక్కకు పెట్టి తిండి కోసం యాచించలేరు. బాబా ఎవరు అన్న విషయాన్ని గోప్యంగా ఉంచమన్నారు. బాబాను బొంబాయికి చెందిన ఒక పార్సీ ధర్మదాత అని అందరికీ పరిచయం చేయమన్నారు బాబా. బాబా నిర్ణయించిన 2 ప్రదేశాలలోనూ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగింది. లాహోర్‌లో చలి ఎక్కువగా ఉండటంతో బాబా స్త్రీ మండలితో మెహరాబాద్‌కు తిరిగి వెళ్ళాలి అన్నారు. బాబా మండలి తిరుగు ప్రయాణానికి ముందు మిట్టు అన్న చిలుకకు సంబంధించిన ఒక సంఘటన చోటు చేసుకుంది. మిట్టు తన పంజరంలో ఉంది. ఆ పంజరాన్ని వరండాలో తగిలేశారు. ఎలాగో ఆ పంజరం నుండి తప్పించుకొని మిట్టు వరండా ముందు ఉన్న తోటలోకి ఎగిరి వెళ్ళిపోయింది. స్త్రీ మండలి వారు సామాన్లు సర్దుకుంటూ తీరిక లేకుండా ఉన్నారు. ఇంతలో మిట్టు చాలా గట్టిగా అరిచింది. మిట్టుకు ఏదో అపాయం జరిగింది అంటూ మెహరామణి బయటికి పరిగెత్తారు. బయట తోటలో ఒక ముంగీసు మిట్టు తల పట్టుకొని లాగుతోంది. మిట్టు మళ్ళీ గట్టిగా అరిచింది. మణి గట్టిగా బాబా బాబా అంటూ అరవసాగింది. మెహ్రు కూడా పరిగెత్తుకుంటూ రావడంతో భయపడిన ముంగీస్ మిట్టును వదిలిపెట్టి పారిపోయింది. ఆ చిలుకని ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చి చూస్తే అది బాగా గాయపడి ఒక షాక్‌లో ఉంది. దాని శరీరం భీతితో అదురుతోంది. దానికి కొంచెం బ్రాందీ తాగించి వెచ్చటి దుప్పటి కప్పి మంచం మీద పడుకోబెట్టారు. చాలా రోజుల వరకు అది మళ్ళీ మామూలు స్థితికి రాలేదు. కొన్ని రోజుల తర్వాత మిట్టు కోలుకుంది. చాలా ధైర్యంగా ఉండగలిగింది. మెహరాబాద్‌కు వచ్చిన తర్వాత ఒక పంజరంలో మిట్టును ఉంచి టిన్ షెడ్ కింద వేలాడదీశారు. అక్కడ ఒక పిల్లి ఉన్న కూడా మిట్టు అస్సలు భయపడేది కాదు. చాలా ధైర్యంగా ఉండేది మిట్టు. సామాన్యంగా చిలుకలు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భయపడిపోతాయి. ముఖ్యంగా పిల్లులను చూస్తే అవి ఇంకా భయపడతాయి. కానీ మిట్టు చాలా ధైర్యంగా ఉండేది అంటారు మెహ్రా. మిట్టు బాబా యొక్క పక్షి మండలి అని చెప్పవచ్చు. అలా ఉండేది దాని ప్రవర్తన అంటారు మణి. మిట్టు గురించి చెప్పాలంటే ఒక పుస్తకమే రాయొచ్చు. బాబా నోటి దగ్గర ఉన్న చపాతీని బాబాకు బాధ కలిగించకుండా ఎంతో నాజూగ్గా తీసుకునేది మిట్టు. దానిని దానికి అలా ఆరు బయట తిప్పితే చాలా సంతోషం కలిగేది అంటారు మణి. నవంబర్ 20వ తారీఖు బాబా కారులో అమృత్సర్ బయలుదేరారు. బాబాతో పాటు మెహ్రా, మణి, మెహ్రూ, కిట్టి, బైదుల్ మరియు చాంజీ వెళ్లారు. మిగిలిన స్త్రీలు ట్రైన్‌లో అమృత్సర్ వచ్చారు. అమృత్సర్‌లో గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లారు. క్రితంసారి వచ్చినప్పుడు బాబా బయట నుండే ఆ దేవాలయాన్ని చూపించి తీసుకొచ్చేసారు. కానీ ఈసారి అందరిని బాబా లోపలికి తీసుకెళ్లారు. ఆ దేవాలయం లోపల
ఒక కోనేరు కూడా ఉంది. చాలా మంది లోపల తమ ఆరాధనను తెలుపుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు భగవంతుడే వారి మధ్య ఉంటే గుర్తించలేకుండా తమ ప్రార్థనలు చేస్తున్న వారిని చూసి స్త్రీ మండలి వారు ఇదేమి విడ్డూరం అనుకోకుండా ఉండలేకపోయారు. 22వ తారీఖు నాడు అందరూ అమృత్సర్ నుండి ఢిల్లీ బయలుదేరారు. కేకే దేశాయ్ రైలు స్టేషన్ నుండి అందరినీ అతడి ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ అందరికీ భోజనం పెట్టారు. వారి ఇంటిలోనే బాబా మరియు స్త్రీ మండలి ఉన్నారు. తర్వాత బాబా అందరినీ కుతుబ్ మినార్ తీసుకెళ్లారు. తర్వాత 4 గంటలకు రైల్లో ఉదయ్‌పూర్ బయలుదేరారు. ఇదే మొదటిసారి స్త్రీ మండలి ఉదయ్‌పూర్ రావడం. వారు అక్కడ 3 రోజులు ఉన్నారు. అక్కడ శివ నివాస్ ప్యాలెస్ హోటల్‌లో ఉన్నారు వారు. ఈ ప్యాలెస్ ముందు ఒక పెద్ద నీటి కొలను ఉంది. ప్యాలెస్‌లోని గదులు మంచి ఫర్నిచర్‌తో ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి. గోడల మీద మంచి మంచి పెయింటింగ్స్ తగిలించి ఉన్నాయి. అంత మంచి హోటల్‌లో బస చేయడం చాలా సంతోషం కలిగించింది అంటారు మెహ్రా. ఉదయ్‌పూర్‌లో చాందీ మరియు బైదుల్ వేరే హోటల్‌లో బస చేశారు. బాబా భోజన సమయం కాగానే స్త్రీలను తీసుకొని డైనింగ్ హాల్‌లోకి వెళ్ళేవారు. ఆ డైనింగ్ హాల్ చాలా పెద్దది మరియు బాగా అలంకరింపబడి ఉండేది. గోడలకు పులి చర్మాలు తగిలించి ఉన్నారు. టేబుల్ మీద వెండి పళ్ళాలు, స్పూన్లు, నీరు తాగే లోటాలు పెట్టారు. టేబుల్ మీద మంచి ఎంబ్రాయిడరీ చేసినటువంటి గుడ్డను పరిచారు. ఆ హంగులన్నీ చూసిన స్త్రీలు ఇక్కడ ఏర్పాట్లే ఇంత బాగుంటే ఇక భోజనం ఇంకెంత బాగుంటుందో అనుకున్నారు. భోజనం వడ్డించడానికి ముందే చిన్న చిన్న ప్లేట్లలో వెన్న, చీజ్, కొన్ని బిస్కెట్స్, డ్రై ఫ్రూట్స్ తెచ్చి పెట్టారు. బాబా వీటిని తిని కడుపు నింపుకోకండి, తర్వాత భోజనం చెయ్యలేరు అంటూ వాటిని తినకుండా అందరినీ వారించారు. కిట్టి వంటగదిలో ఉన్న వారికి త్వరగా భోజనం వడ్డించమని చెప్పడంతో కొన్ని పదార్థాలు తెచ్చారు. వాటిలో కారం లేదు, మసాలాలు ఎక్కువ లేని ఇంగ్లీష్ భోజనంలా ఉంది అది. మణికి చాలా ఆకలిగా ఉంది. పాలు వేసి వండిన చేపను వడ్డించడంతో తినేసింది. బాబా మణి ఆ చేపను తినడంతో కలత చెందారు. ఎంతసేపటికి ఆహారం రాకపోవడంతో ముందు ఉన్న బిస్కెట్స్ కొంచెం కొంచెంగా తినసాగారు స్త్రీ మండలి వారు. ఇది చూసి బాబా అందరినీ మళ్ళీ మందలించారు. మంచి భోజనం రాబోతోంది. మీరు ఈ బిస్కెట్స్ తిని ఆకలి తగ్గించుకోకండి. తర్వాత భోజనం చెయ్యలేరు అన్నారు బాబా. చాలా సేపు ఆహారం కోసం వేచి చూసాక ఇందాక వడ్డించిన ఆహారాన్నే మళ్ళీ తెచ్చి వడ్డించసాగారు. బాబాకు చాలా కోపం, నిరుత్సాహం కలిగాయి. అక్కడి నుండి లేచి వెళ్ళిపోయారు. మెహ్రా బాబా వెనకే వెళ్ళింది. మణి మరియు మెహ్రూ ఆకలిగా ఉండటంతో టేబుల్ మీద ఉన్న బిస్కెట్స్ కొన్ని తిని బయటకు వెళ్ళాలని లేచారు. 2 అడుగులు వేశాక మెహ్రూ ఆ పాలరాతి గచ్చు మీద కాలు జారి పడబోయింది. ఆసరాకు పక్కనే ఉన్న టేబుల్ క్లాత్‌ను పట్టుకొని లాగడంతో దాని మీద ఉన్నటువంటి ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు కింద పడి చెల్లాచెదురయ్యాయి. ఆ విషయం గమనించి మెహ్రూను హెచ్చరించింది మణి. వెంటనే మెహ్రూ ఆ టేబుల్ క్లాత్‌ను వదిలిపెట్టేసింది. అలా ఆసరా వదిలేయడంతో మెహ్రూ కింద పడిపోయింది. అక్కడున్న వారందరూ వీరికేసి వింతగా చూస్తున్నారు. ఎలాగోలా మణి, మెహ్రూ నవ్వుకుంటూ బాబా, మెహ్రా ఉన్న చోటికి వచ్చారు. బాబా మూడ్ బాగాలేదు. నవ్వకండి అని మెహ్రా వాళ్ళిద్దరికీ చెప్పింది. బాబా కిట్టిని వంటగదిలోకి వెళ్లి ఆ హోటల్ మేనేజర్‌కు భోజనం గురించి ఫిర్యాదు చేసి మంచి భోజనం ఏర్పాటు చేయమని చెప్పు అన్నారు. కిట్టికి భారతీయ భాషలో మరాఠీ మాత్రమే వచ్చు కానీ ఆ హోటల్ సిబ్బంది కేవలం హిందీ మాట్లాడేవారు. కిట్టి మాటలు వారికి అర్థం కాలేదు. కిట్టి ఎంతసేపటికి రాకపోవడంతో బాబా మణిని పంపించి కిట్టి ఇంగా ఎందుకు రాలేదో కనుక్కోమని పంపించారు. మణి వెళ్ళే సమయానికి ఆ హోటల్‌లో పనిచేసేవారు కిట్టి చెప్పింది అర్థం కాకపోవడంతో యెస్ మేడమ్, నో మేడమ్ అంటూ తలలూపుతూ ఉన్నారు. మణి అసలు విషయం కనుక్కుంది. ఆ హోటల్‌లో పనిచేసే వంటవారందరూ మహారాజు ఇంటిలో జరుగుతూ ఉన్న ఒక విందుకు వంట చేయడానికి వెళ్లారు. కేవలం భోజనం వడ్డించే సిబ్బంది మాత్రమే హోటల్‌లో ఉన్నారు.
వండిన పదార్థాలు కూడా ఏమీ లేనందున వారు ఏమీ వడ్డించలేకపోయారు. బాబా అడిగిన బంగాళాదుంపల ప్యాటీస్ కూడా వారు తయారు చేయలేకపోయారు. ఇది ఎంత ఖరీదైన హోటల్. మనం చాలా డబ్బులు వీరికి చెల్లిస్తున్నాము. కానీ వారు మనకు వడ్డించే భోజనం ఇదేనా? అన్నారు కోపంగా బాబా. బాబాకు ఆకలిగా ఉండటంతో కనీసం ఆ బిస్కెట్లు, వెన్న ఇవ్వమని అడిగారు బాబా. అప్పటికి అవి కూడా ఖాళీ అయిపోయాయి అన్నారు వారు. మరునాడు బాబా చాందీని, బైదుల్‌ను కలిసినప్పుడు, "మీ హోటల్‌లో భోజనం ఎలా ఉంది? ఇక్కడ భోజనం అధ్వాన్నంగా ఉంది" అని అడిగారు బాబా. చాందీ మరియు బైదుల్ నవ్వుతూ ఉత్సాహంగా వారు ఏమేమి తిన్నారో బాబాకు వివరించారు. పార్సీలకు ఎంతో ఇష్టమైన దన్సక్ మాంసంతో పాటు తిన్నాం బాబా అని వాళ్ళు వివరించారు. ఇది విని బాబా తాను స్త్రీ మండలి పస్తులు ఉంటే వీళ్ళిద్దరూ మంచి విందు భోజనం చేశారు అని చిరాకు పడ్డారు. ఈ హోటల్ ఖాళీ చేసి బైదల్ మరియు చాంజీ ఉంటున్న హోటల్‌కు మారిపోవాలని నిర్ణయించుకున్నారు బాబా. అందరూ సామాన్లు సర్దుకోండి. పురుష మండలి వారున్న హోటల్‌కే వెళదాము అన్నారు. ఆ హోటల్ ఇరుకుగా ఉన్న ఒక చిన్న సందులో ఉంది. చాలా సామాన్యంగా, సాదాసీదాగా ఉంది ఆ హోటల్. కానీ భోజనం మాత్రం బ్రహ్మాండంగా ఉంది అక్కడ. ఆ హోటల్‌లో ఒక లైబ్రరీ కూడా ఉండటంతో మెహరా కొన్ని పుస్తకాలను తన గదికి తెచ్చుకొని చదివేది. ఒక గుర్రపు బగ్గీని బాడుగకు తీసుకొని బాబా స్త్రీ మండలికి ఉదయ్‌పూర్‌లోని వివిధ పర్యాటక ప్రదేశాలు చూపించారు. నవంబర్ 26వ తారీఖున అందరూ ట్రైన్‌లో మెహరాబాదు తిరిగి వచ్చేశారు. 1943 నవంబర్ నెల చివరి రోజుల్లో బాబా ఒక దూడను మెహరాబాదు కొండ మీదికి తీసుకొచ్చి మెహ్రాకు చూపించారు. దానికి బాగా ఆహారం పెట్టి బాగా చూసుకో అని మెహ్రాకు వివరిస్తూ ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది అన్నారు బాబా. మెహ్రా దానికి పాలు తాగించేది. ఆ దూడ మెహ్రా వెంటే ఉండేది. ఒక కుక్కపిల్ల అనుసరించినట్టు మెహ్రాను ఎక్కడికి వెళితే అక్కడికి అనుసరించేది ఆ దూడ. పూనాలో బాబా దర్శన కార్యక్రమం ఏర్పాటైంది. అలాగే మెహ్రా పుట్టినరోజు కూడా జరిపించాలని బాబా నిర్ణయించారు. స్త్రీ మండలిని పూణే తీసుకెళ్లారు బాబా. పూణే బయలుదేరి వెళ్లే ముందు కేటీకి ఆ దూడను చూసుకునే బాధ్యతను బాబా అప్పగించారు. డిసెంబర్ 30వ తారీఖు బాబా, మెహ్రా, మణి, మెహ్రూ, మార్గరెట్ మరియు వలు పూణే బయలుదేరారు. అక్కడ బింద్రా హౌస్‌లో జస్సా వాళ్ళ కుటుంబంతో కలిసి 10 రోజులు ఉన్నారు. మెహ్రా జన్మదినం రోజున గైమాయి చెల్లెలు భానుమాసి ఒక ఖరీదైన ఎంబ్రాయిడరీ చీరను మెహ్రాకు బహుకరించింది. మెహ్రాను ఒక ఎత్తైన పీట మీద ముగ్గు వేసి నిలబెట్టారు. మెహ్రా మెడలో పూలమాల వేశారు. అందరూ మెహ్రాకు ఆలింగనమిచ్చి హ్యాపీ బర్త్‌డే పాటను పాడారు. బాబా అక్కడే ఉండి అంతా చూస్తూ సంతోషించారు. మరునాడు బాబా తన సన్నిహితులకు కొందరికి దర్శనం ఇచ్చారు. బాబా స్త్రీ మండలిని మరియు గైమాయి ఆమె ఇద్దరు కూతుళ్ళు ఈ తీసుకొని మూలా ముత్తా నది దగ్గరికి విహారానికి వెళ్లారు. అక్కడ దగ్గరలోనే ఒక గుడి ఉంది. ఆ గుడి నుండి గంట శబ్దం వినిపిస్తోంది. బాబాతో పాటు కొంతసేపు ఆ నదీ తీరంలో గడిపి అందరూ తిరిగి బింద్రా హౌస్ చేరుకున్నారు. విష్ణు బంధువు ఒకరు తమ నూతన గృహప్రవేశానికి హాజరు కావాల్సిందిగా బాబాను ఆహ్వానించారు. బాబా తన స్త్రీ మండలిని తీసుకొని ఆ వేడుక చూడడానికి వెళ్లారు. బాబా బృందానికి ప్రత్యేకంగా భోజనం వడ్డించారు అక్కడ. మెహరాకు ఆ బ్రాహ్మణుల భోజనం చాలా నచ్చింది. మార్గరెట్‌కు కూడా ఆ భోజనం నచ్చడంతో వచ్చే జన్మలో బ్రాహ్మణుల ఇంట్లో జన్మించాలి అంది మార్గరెట్. మెహ్రా ఆశ్రమంలో జీవించడానికి వచ్చిన తొలి రోజుల్లో బాబా మెహ్రాతో నేల మీద పడిపోయిన ఏ పదార్థాన్ని తీసుకొని తినకు అని ఆదేశించి ఉన్నారు. ఇప్పుడు బింద్రా హౌస్‌లో ఉండగా మనోజ్ జస్సావాలా తన చేతిలోని ఒక చక్కెర బాటల్‌ను పొరపాటుగా జారవిడిచింది. అది యుద్ధం సమయం అవడంతో చక్కెర చాలా పొదుపుగా దొరికేది. అందుకని ఆమె ఆ చక్కెరను పోయాలే అని చింతించసాగింది. అంతలో ఆ శబ్దం ఏమిటి అంటూ అక్కడికి వచ్చిన బాబా చూసుకోకుండా దాని మీద అడుగుపెట్టారు. జాగ్రత్త బాబా! అక్కడ గాజు పెంకులు ఉన్నాయి. మీరు చెప్పులు మీరు
చక్కెరను తొక్కుతున్నారు అని వారించింది మనుజసవల. అప్పుడు బాబా మూర్ఖురాలా, నేను ఆ చక్కెరను తొక్కడంతో అది ప్రసాదమైంది. కొందరు నా పాద ధూళి కోసం ప్రార్థిస్తారు. కానీ ఇక్కడ నేనే చక్కెరను నా పాదాలతో తొక్కుతున్నాను. మీరు ఎంతటి అదృష్టవంతులు. ఇప్పుడు చక్కెర చక్కెర అంగడిలో దొరకడం కష్టం కాబట్టి దాన్ని పారవేయకండి అన్నారు. బాబా సమయానికి తగ్గట్టు ప్రవర్తించేవారు. ఆ చక్కెరను జాగ్రత్తగా గాజు పెంకులు లేకుండా తీసి అందరూ కొంచెం కొంచెం ప్రసాదంగా తీసుకున్నారు అంటారు మను జెసావాలా. ఆ సమయంలో భారతదేశంలో తిండి గింజలు దొరకడం చాలా కష్టంగా ఉండేది. కేవలం కరువు ప్రాంతాల్లోనే కాదు, అన్ని చోట్ల పరిస్థితి అలాగే ఉండేది. బాబా ఔరంగాబాదులో పేదలకు జొన్నలు, బట్టలు పంచి తన మస్తు కార్యక్రమం చేయాలి అనుకున్నారు. కానీ జొన్నలు మార్కెట్‌లో లభ్యమయ్యేవి కాదు. గవర్నమెంట్ వారితో సంప్రదించి జొన్నలు కొనుగోలు చేశారు చాలా కష్టపడి. తర్వాత బాబా తన ప్రణాళిక ప్రకారం పేదలకు సేవ చేయడం జరిగింది. ఔరంగాబాద్‌కు వెళ్ళడానికి ముందు బాబా బెహ్రం పిల్లలు షేరు మరియు గుల్నార్‌లకు నవజోత్ వేడుక జరిపించారు. తర్వాత ఆది సీనియర్ మరియు విల్లు చెల్లెలు గులుకు ఆది జూనియర్ మరియు విలు చెల్లెలు గులుకు పూణేలో వివాహం జరిగింది. బాబా వివాహానికి హాజరు కాలేదు కానీ ఔరంగాబాద్ నుండి తన ఆశీర్వాదాలు పంపించారు. ఔరంగాబాద్‌కు బయలుదేరడానికి ముందు బాబా తన నివాసాన్ని మెహరాబాద్ నుండి పింపల్గావ్‌లో 3 సంవత్సరాల క్రితం కొన్న ప్రదేశానికి మారుస్తాను అన్నారు. ఆ ప్రదేశం మెహరాజాద్ అని పిలువబడుతుంది అన్నారు బాబా. మెహ్రాకు బాబా మెహ్రాబాదులో ఉండగా పింపల్గావ్ ఇల్లు మరియు అక్కడున్న నీటి సరస్సు గురించి వివరించి చెప్పారు. అది అహ్మద్‌నగర్‌కు పొలిమేరలలో ఉంటుంది. చాలా సుందరమైన ప్రదేశం. నిన్ను కారులో అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తాను అన్నారు బాబా మెహ్రాతో. బాబా, మెహ్రా, మణి, మెహ్రూ ఆది సీనియర్ డ్రైవ్ చేస్తూ ఉండగా పింపల్‌గావ్ వెళ్లారు. బాబాతో బయటికి వెళ్తున్నామన్న సంతోషం స్త్రీలకు ఉండేది. ఆ కొత్త ప్రదేశం చూపించాలని బాబా ఉత్సాహంగా ఉన్నారు. మెహ్రాకు ఆ ప్రదేశం చాలా బాగా నచ్చింది. "నీకు నచ్చుతుంది అని నాకు తెలుసు" అన్నారు బాబా. అక్కడ ఒక చిన్న గది మరియు ఒక కాటేజ్ మాత్రమే ఉన్నాయి. అప్పుడు బాబా ఆ గది పైన కొన్ని గదులు నిర్మించవచ్చు అన్నారు. "ఈ ప్రదేశం మీకు నచ్చడంతో ఈ కట్టడాలకు చేయాల్సిన మరమ్మతులు చేసిన తర్వాత అందరము ఇక్కడికి మారిపోదాము" అన్నారు బాబా. 1944 ఫిబ్రవరి 5వ తారీఖున బాబా మరియు కొందరు స్త్రీలు 2 నెలలు ఔరంగాబాద్‌లో ఉన్నారు. మొదట మెహ్రా, మణి, మెహ్రూ, మార్గరెట్ మరియు వలు మరియు పనిచేసే స్త్రీ రుక్మా వెళ్లారు. ప్రేమ్ బసేరా అన్న బంగళాలో ఉన్నారు. మాసాజీ అక్కడ కాపలా పని చేయసాగాడు. వరండాలో ఉండి ఎవ్వరూ లోనికి రాకుండా చూసుకునే పనిని మార్గరెట్‌కు అప్పగించారు బాబా. మెహ్రా, మెహ్రూ సహాయంతో బాబా బట్టలు ఉతికేది. మొదటిసారిగా బాబాకు వంట చేసే పనిని మణికి అప్పగించడం జరిగింది. మణి సారికి మెహ్రా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఎన్ని వెల్లుల్లిపాయలు వేయాలి, బాబాకు వండే పప్పులో అల్లం ఎంత వేయాలి అంటూ అడుగుతూ ఉండేది. ఆ ఇంటి కాంపౌండ్‌లో ఒక పాత నీటి కొలను ఉండేది. దానిలో ఎండుటాకులు, దుమ్ము, ధూళి నిండి ఉంది. స్త్రీలకు దాన్ని స్వచ్ఛపరిచి నీరు నింపి ఇస్తే దానిలో వాళ్ళు ఈత కొట్టవచ్చు. వారికి అలా ఈత కొట్టడం అంటే చాలా ఇష్టం అన్నారు బాబా. పనివారిని పెట్టి ఆ కొలనును శుభ్రం చేయించి దూరాన ఉన్న ఒక బావిలో నుండి ఎడ్ల బండ్ల మీద తోలు సంచులలో మరియు నీటి ట్యాంకర్లతో నీళ్లు తెప్పించి పోయించారు బాబా. దీనికి చాలా డబ్బు ఖర్చయింది మరియు ఎంతో శ్రమ కలిగింది అని ఆది సీనియర్ గొణగసాగాడు. కాకాకు చెప్పి స్త్రీల కాంపౌండ్ లోపల తాటి ఆకులతో కంచె వేయించారు బాబా. ఎక్కడికైనా కొత్త చోటికి వెళ్ళాలంటే బాబా పురుష మండలి వారిని ముందే పంపించి స్త్రీలకు కావాల్సిన అన్ని సదుపాయాలను సిద్ధం చేయమని చెప్పేవారు. ఇది పురుష మండలి వారికి అదనపు పనిగా ఉండేది. స్త్రీ మండలిని తీసుకెళ్లడం అదనపు ఖర్చు అనుకునేవారు వారు. కానీ అది కూడా బాబా పనే కదా! అంతేకాదు
మెహ్రాను సంతోషపరచడానికి బాబా డబ్బులు లెక్క చేసేవారు కాదు అంటారు మెహరు. బాబా అందరినీ దౌలతాబాద్ కోటను, ఎల్లోరా గుహను చూపించడానికి తీసుకెళ్లారు. ఏప్రిల్ 10వ తారీఖు అందరూ తిరిగి మెహరాబాద్ వచ్చేశారు. సరిగ్గా వారం రోజుల తర్వాత బాబా, మెహ్రా, మెహ్రూ, మణి, మార్గరెట్ మరియు వలుతో పింపల్ గావ్‌లో నివసించడానికి వెళ్లారు. 3 నెలలు అక్కడే ఉన్నారు. బాబా మెహ్రాజాద్‌లో మొదటిసారిగా ఉన్నది అప్పుడే. ఒక నెల రోజుల తర్వాత నాజాను కూడా అక్కడికి బాబా పిలిపించారు. రానో మరియు కిట్టి కొన్ని వారాలు ఉన్నారు. లక్షి మరియు రక్కమ అన్న ఇద్దరు పనివారు ఇంటి పని మరియు వంట పని చేసేవారు. పురుష మండలి నుండి గుస్తాజీ, మాసాజీ, కృష్ణ, స్లామ్సన్ మరియు వెంకోబరావు మెహరాబాదు మె మెహ్రాజాదులోనే ఉండేవారు. మొట్టమొదట ఇది ఇంకొక ఇల్లు అంతే అనుకున్నారు అందరూ. ఎందుకంటే బాబాతో ఏది కూడా శాశ్వతం కాదు. బాబా ఎప్పుడు మనసు మార్చుకుంటారో తెలియదు కాబట్టి అందరూ అలా అనుకున్నారు. మెహ్రాజాద్ చాలా సుందరమైన ప్రదేశం. పింపల్గావ్ చెరువుకు దగ్గరగా ఉంది ఆ ప్రదేశం. చుట్టూ 9 చిన్న చిన్న కొండలు కూడా ఉన్నాయి. దగ్గరలోనే గోరఖ్‌నాథ్ అన్న ఒక సంతుకు చెందిన దేవాలయం కూడా ఉంది. మెహ్రాజాదును ఆనుకొని ఉన్న ఒక కొండ మీద ఖండోబా దేవాలయం ఉంది. ఇటుపక్క ఉన్న కొండను తెంబియిల్ అనేవారు. తర్వాత రోజుల్లో బాబా నవజీవనాన్ని పూర్తి చేసి మనోనాష్ చివరి ఘట్టాన్ని ఈ కొండ మీద ఏకాంతవాసంతో ముగించడంతో ఈ కొండను సెకలూషన్ హిల్ లేదా మనోనాష్ హిల్ అని పిలవడం జరిగింది. మొదట మెహ్రాజాద్ కాంపౌండ్‌లో ఒకే ఒక కట్టడం ఉండేది. అందులో 2 చిన్న గదులు మాత్రమే ఉండేవి. ఒక కార్ షెడ్డు, గుర్రపు శాల, వంటగది మరియు ఒక హౌస్ ఉండేవి. ఔరంగాబాద్‌లో బాబా ఉన్న సమయంలో పురుష మండలి వారు బాబా ఆదేశానుసారం ఆ కట్టడాల మరమ్మతులంతా పూర్తి చేసి ఇంకొక కొత్త కట్టడాన్ని కూడా కట్టడం జరిగింది. బాబా వారికి ఇచ్చిన కొద్ది సమయంలోనే త్వరగా పని పూర్తి చేశారు మండలి వారు. లోపల ఉన్న వంటగది చిన్నదవడంతో బయట రేకులతో కప్పిన ఒక పెద్ద వంటగదిని నిర్మించమన్నారు బాబా. వంట ఆ పెద్ద గదిలో చేసేవారు. జొన్న రొట్టెలు ఇంటి లోపల ఉన్న చిన్న వంటగదిలో చేసేవారు. బాబా పాత కాటేజీలో పడుకునేవారు. ఒకరోజు బాబా గదిలో ఒక తేలు కనిపించింది. మెహ్రూ వెంటనే వెళ్లి దాన్ని చంపేసింది. కొన్ని రోజుల తర్వాత మెహ్రాను కూడా ఒకసారి తేలు అక్కడ కుట్టింది. గోహెర్ ఇచ్చిన మాత్రలు, ఇంజెక్షన్‌తో మెహ్రాకు నయమైంది. ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని బాబా పాద్రికి చెప్పి పిల్లిని తీసుకొని రమ్మన్నారు. పాద్రి 2 మగ పిల్లులు తెచ్చాడు. వాటికి ఆలీ మరియు బాగోవ్ అని పేరు పెట్టారు. బాగోవ్ చాలా పొందికగా ఉండేది. ఎప్పుడూ మెహ్రా మంచం మీదే పడుకునేది బాగోవ్. బాబాతో కూడా ఆడుకునేది ఆ పిల్లి. బాబా దాన్ని దగ్గరికి తీసుకొని ముద్దు చేసేవారు. అందరూ దాన్ని ముద్దు చేస్తూ ఉండేవారు. కొత్త కాటేజ్‌లోని పెద్ద గదిలో మెహ్రా, మణి మరియు మెహ్రూ ఉండసాగారు. మార్గరెట్ ఒక చిన్న గదిలో ఉండేది. ఎప్పుడైనా నాజా వచ్చినప్పుడు ఆ గదిలోనే మార్గరెట్‌తో ఉండేది నాజా. భోజనం చేసేటప్పుడు వరండాలో కూర్చునేవారు. స్త్రీలు కింద చపాతీలు స్త్రీలు కింద చాపలు పరుచుకొని కూర్చునేవారు. బాబాకు ఒక పీట వేసి దాని మీద ఒక కుషన్ పెట్టేవారు. కొన్ని రోజుల తర్వాత స్త్రీలు చిన్న స్టూల్స్ వేసుకొని దాని మీద కూర్చోసాగారు. బాబా మా వద్ద ఉన్నారు అన్న తృప్తి ముందర ఇలా కింద కూర్చోవడం మాకు కష్టం అనిపించేది కాదు అంటారు మెహ్రా. రాత్రి భోజనం తర్వాత బాబా మాతో కాసేపు ఆ వరండాలో కూర్చొని మాట్లాడేవారు అంటారు మెహ్రా. ఉదయం 5:30 నిమిషాలకు బాబా నిద్ర లేచి స్త్రీ మండలి కాటేజ్ దగ్గరికి వచ్చేవారు. తన గద్దె మీద కూర్చునేవారు. మెహ్రా బాబా కోసం నీరు సిద్ధంగా ఉంచేది. బాబా మొహం కడుక్కుని టీ తాగేవారు. బాబా బట్టలు తడవకుండా ఒక టవల్ కప్పేది మెహ్రా. బాబా ముందు ఒక బేసిన్ ఉంచి అందులో మొహం కడుక్కోవడానికి సహాయపడేది మెహ్రా. బాబా ఒక స్టూల్ మీద కూర్చొని ముందు ఉన్న బకెట్ నుండి నీరు ఒక మగ్గుతో ముంచుకొని స్నానం చేసేవారు. ఆ రోజుల్లో బాబా విస్తృతంగా మస్తు కార్యక్రమాలు, ప్రజా దర్శనాలు ఇచ్చేవారు. అలాగే పేదలకు పాదాలు కడిగి దక్షిణ ఇచ్చేవారు.
బాబా మెహరాజాద్‌లో ఉన్నప్పుడు స్త్రీ మండలితో ఏకాంతవాసం చేసిన సెక్లూషన్ హిల్ వరకు మార్నింగ్ వాక్ వెళ్ళేవారు. ఒకరోజు అలా నడిచి వస్తూ ఉన్న బాబా అకస్మాత్తుగా ఆగి స్త్రీల వైపు చూస్తూ, "ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కట్టిస్తే బాగుంటుందా?" అని అడిగారు. వారికి ఆ ఆలోచన ఎంతగానో నచ్చింది. గతంలో ఔరంగాబాద్‌లో ఈత కొట్టిన అనుభవం వారికి బాగా నచ్చింది. కానీ మెహరాకు మెహరాబాద్‌లో అలా ఈత కొట్టడం అంత సౌకర్యంగా అనిపించలేదు. బాబాతో మెహరా ఇలా అంది, "వద్దు బాబా, ఇక్కడ నీటికి చాలా కటకటగా ఉంది. అంతేకాదు ఇక్కడ గొర్రెలు కాసే పిల్లలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. ఇలాంటి చోట నీటి కొలను అంత మంచి ఆలోచన కాదు" అంది మెహరా. దాంతో బాబా ఆ ఆలోచన మానుకున్నారు. ఇలా వాకింగ్ వెళ్ళేటప్పుడు కింద పడ్డ కొన్ని మంచి మంచి రాళ్లను ఏరి మెహరాకు చూపించేవారు బాబా. ఆ రాళ్లను తమతో తెచ్చి మెహరాజాద్ తోటలో చెట్ల మధ్యన అలంకరించేవారు స్త్రీ మండలి వారు. క్రిస్మస్ పండుగ కానుకగా మెహరాకు కిట్టి ఒక చక్రాల బండిని ఇచ్చింది. ఆ బండిలో వీరు వాకింగ్ లో ఏరిన రాళ్లను తోసుకుంటూ తెచ్చి మెహరాజాద్ గార్డెన్ లో అలంకరించేవారు. తర్వాత రోజుల్లో మెహ్రాజాద్‌లో కొత్త కట్టడం కట్టినప్పుడు పునాదుల కోసం తవ్విన గొయ్యిలో ఈ రాళ్ళనే నింపడం జరిగింది. బాబా ఏరి తెచ్చిన రాళ్ళనే స్త్రీలు ఈ రాళ్ళతో సహా స్త్రీలకు బాబా ఏరి తెచ్చిన రాళ్ళతో సహా వాటిని కూడా అక్కడ నింపడం జరిగింది. స్త్రీలకు ఈ విషయం తెలియడంతో వారు మొదట చాలా నొచ్చుకున్నారు. తర్వాత బాబా తాకిన ఆ రాళ్ళు శాశ్వతంగా తమ ఇంటి పునాదులలో సురక్షితంగా ఉంటాయి అన్న ఆలోచనతో వారి మనసులు కుదుట పడ్డాయి. మెహ్రాజాదులో ఎండ తాపం అధికంగా ఉండేది. ఇంటి ముందు కాంపౌండ్ లోపల పెద్ద వేప చెట్టు ఉన్నా కూడా గాలి అంతగా వీచేది కాదు. ఒకసారి స్త్రీ మండలి వారు తాజా పాలను ఒక పాత్రలో పైకప్పు మీద పెట్టారు. రాత్రిపూట అక్కడ చల్లగా ఉంటుందని. మర్నాడు ఆ పాలను చిలికి బాగా నురగ వచ్చేలాగా చేశారు. అది చూసి "నా పూర్వీకులు ఇలాంటివి తాగలేదు. నాకు కూడా వద్దు" అంది. మణి వలును ఆట పట్టిస్తూ, "నీ పూర్వీకులు ఫోర్క్‌లో తినలేదు. అక్కడ అలాగే కేన్స్ వెళ్ళలేదు. అక్కడ దొరికిన ఆకులు, అలమలు తినలేదు. మరి నీవు ఎలా తిన్నావు?" అని ఆట పట్టించింది. పుచ్చకాయలు వేసవిలో బాగా దొరుకుతూ ఉండేవి. కానీ అప్పుడు మెహ్రాజాదులో ఫ్రిడ్జ్ కానీ, కరెంట్ కానీ లేనందున మంచం కింద వాటిని భద్రపరిచేవారు. బాబా వేసవిలో మండలి హాలు నుండి నడుచుకుంటూ వచ్చేవారు. బాబా మొహం చెమటతో ఎర్రగా కందిపోయి ఉండేది. బాబా కోసం కార్పెట్ పరిచి ఉంచేవారు స్త్రీ మండలి వారు. బాబా కార్పెట్ మీద కూర్చొని మొహం తుడుచుకొని పుచ్చకాయలు అడిగి మరీ తినేవారు. స్త్రీలు కూడా బాబాతో పాటు కూర్చొని వాటిని తినేవారు. బాబా స్పూన్‌తో తినేవారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత బాబాకు రెండవ యాక్సిడెంట్ జరిగిన తర్వాత బాబా జీర్ణ వ్యవస్థ మందగించడంతో బాబా పుచ్చకాయలు తినడం మానేశారు. "మీరు తినండి" అని స్త్రీలకు చెబుతూ మెహ్రా వైపు చూస్తూ బాబా ఎంతో ప్రేమగా "నీవు తింటే నేను తిన్నట్టే" అనేవారు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మెహ్రా దృష్టి మొత్తం బాబా మీదే ఉండేది. అప్రమత్తంగా ఉంటూ బాబాకు ఏమి కావాలో వెంటనే గమనించేది మెహ్రా. బెంగళూరులో మణి తొక్కుతున్న సైకిల్ ఇప్పుడు పురుష మండలి వద్ద ఉండటంతో మణి వెళ్లి ఆ సైకిల్ తెచ్చింది. స్త్రీలందరూ ఒకరి తర్వాత ఒకరు కాంపౌండ్ లో తొక్కుతూ రౌండ్లు వేసేవారు. మెహ్రు మెహ్రా మెహ్రు మెహ్రా నువ్వు కూడా తొక్కు అని అడిగింది. మెహ్రా ఎప్పుడు చిన్నప్పుడు తర్వాత కేన్స్‌లో మాత్రమే సైకిల్ తొక్కింది. అంతే. తర్వాత ఎప్పుడు మెహ్రా సైకిల్ తొక్కలేదు. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత తనకు బ్యాలెన్స్ సరిగ్గా దొరుకుతుందో లేదో అని మెహ్రా సందేహించింది. అంతేకాకుండా తాను సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు బాబా వస్తే ఎలా అని ఆమె ఆలోచించింది. అందరూ బలవంతం చేయడంతో మెహ్రా సైకిల్ ఎక్కి తొక్కసాగింది. కరెక్ట్‌గా గేటు దగ్గరికి వచ్చినప్పుడు బాబా ఎదురు వచ్చారు. మెహ్రాను చూసి, "నీకు సైకిల్ తొక్కడం ఇష్టమా?" అని అడిగారు. "నాకు కొంచెం ఇష్టం బాబా" అంటూ, "బాబా మీరు కాలేజీలో ఉన్నప్పుడు సైకిల్‌లోనే కాలేజీకి వెళ్ళేవారు కదా! మేము
మీరు సైకిల్ తొక్కడం ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు తొక్కండి బాబా! మేమందరం చూస్తాము అంది మెహ్రా. బాబా నవ్వుతూ అలాగే అంటూ సైకిల్ ఎక్కి 2 రౌండ్లు కాంపౌండ్ చుట్టూ తొక్కారు. చా బాబా అలా సైకిల్ తొక్కుతూ ఉంటే ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించారు ఆ గార్డెన్‌లో అంటారు మెహ్రా. అదే మొదటిసారి మెహ్రా బాబా సైకిల్ తొక్కడం చూడటం. అలాగే అదే ఆఖరిసారి కూడా. మెహ్రాజాద్‌లో తాగునీటిని అందించే బావికి మార్గరెట్‌ను కాపలాగా పెట్టారు బావ. చుట్టుపక్కల ఉన్న గొర్రె కాపరులు ఆ నీటికి తాకి మురికి చేయకుండా ఆ నీటిలోనికి మురికి తాడును వేసి నీళ్లు చేదేవారు. లేకుంటే పూజ చేసి కొబ్బరికాయలు నైవేద్యంగా అన్నాన్ని బావిలో వేసేవారు. దానినంతను నివారించడానికి మార్గరెట్‌ను కాపలా పెట్టారు బాబా. మార్గరెట్ తలకు ఒక సోలార్ టోపీ పెట్టుకొని ఆ ఎండలో దినం మొత్తం బావి దగ్గర కాపలా కాచేది. ఆమెకు వడదెబ్బ తగలకుండా జేబులో కానీ, టోపీ కింద కానీ ఉల్లిపాయను పెట్టుకోమని స్త్రీ మండలి వారు ఆమెకు సలహా ఇచ్చారు. ఆ సలహా ఎంతో ఉపయోగపడింది అంటారు మార్గరెట్. ఒక్కొక్కసారి అలా కాపలాగా ఉన్న మార్గరెట్‌కు వెనుక నుండి గిలిగింతలు పెట్టేవారు బాబా. ఆమె తన పని చేసుకోకుండా చేసి ఆమెను ఆట పట్టించడానికి. బాగో అన్న పిల్లి ఒకరోజు దగ్గరే ఉన్న పల్లి లోపలికి వెళ్లి తిరిగి రాలేదు. ఆ సమయంలో సరోజ్ ఒక మిలిటరీ వ్యక్తి నుండి ఒక పిల్లిని తీసుకొచ్చి బాబాకు చూపించాడు. బాబాకు ఆ పిల్లి నచ్చడంతో మెహ్రాజాద్‌కు తీసుకొచ్చి మార్గరెట్‌కు దాని సంరక్షణను ఇచ్చారు. ఆ పిల్లికి అప్పటికే గీషా అన్న పేరు ఉంది. ఆ పిల్లిని ఒక పెద్ద పంజరంలో ఉంచారు. ఆ పంజరానికి 3 విభాగాలు ఉండేవి. ఒక భాగంలో పగలు పూట ఉండటానికి, ఇంకొక భాగం రాత్రి పడుకోవడానికి, మూడవ భాగం టాయిలెట్‌గా ఉపయోగపడేది. మార్గరెట్ గది చాలా చిన్నది. అందులో ఆమెకు, నాజాకు 2 మంచాలు ఉండేవి. ఇప్పుడు ఈ పంజరాన్ని కూడా పెట్టడంతో మరింత ఇరుకుగా తయారైంది ఆ గది. గీషాకు మార్గరెట్‌తో వాకింగ్ వెళ్ళడం చాలా ఇష్టం. ఒక వర్షం కురిసే రాత్రి ఉరుములు, మెరుపులు అధికంగా ఉన్న సమయంలో బాబా మార్గరెట్‌ను పిలిచి ఆ పిల్లిని బయటికి వదిలిపెట్టేయమన్నారు. ఎప్పుడూ ఎంతో విధేయతను చూపే మార్గరెట్ బాబా చెప్పిన పని చేయడానికి మొదట సమ్మతించలేదు. గీష చాలా బాధగా అరవసాగింది అంటారు మార్గరెట్. మార్గరెట్ ఎప్పుడూ బాబా ఆదేశాలను ప్రశ్నించకుండా వెంటనే చేసేసేది. బాబా ఏదైనా విపరీతమైన, వింతైన, విచిత్రమైన ఆజ్ఞను ఇచ్చినా మార్గరెట్ ఏమీ ప్రశ్నించకుండా, మారు మాట్లాడకుండా చేసేసేది. ఉదాహరణకు బాబా మార్గరెట్‌తో "ఈ రాయిని ఎత్తి ఇవ్వు" అంటే వెంటనే ఇచ్చేది. "కిందికి పారేయి" అంటే అలాగే చేసేది. ఇంత విధేయత చూపించే మార్గరెట్ ఇప్పుడు ఇలా బాబా మాటను నిరాకరించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది అంటారు మణి. మొదటి రోజు వర్షం వచ్చినప్పుడు బాబా మార్గరెట్ పిల్లిని బయట పంపించడానికి నిరాకరించినా ఏమీ అనలేదు కానీ మరునాడు మళ్ళీ పెద్దగా వర్షం వచ్చినప్పుడు బాబా మార్గరెట్‌కు ఆ పిల్లిని వదిలిపెట్టి తీరాలి అని గట్టిగా ఆదేశించారు. అది ఎవరి పిల్లి? నీదా? నాదా? అని నిలదీశారు బాబా. ఇక తప్పదన్నట్టు మార్గరెట్ గీసాను బయటికి వదిలిపెట్టేసింది. అదే సమయంలో ఇంగ్లీష్ ఛానల్ అనిశ్చిత తుపాను వాతావరణం నెలకొని ఉంది. జె జనరల్ ఈసెన్‌హౌవర్ మిత్ర దేశాల మద్దతుతో ఫ్రాన్స్‌లోని నా నా నార్మండీ మీద దండయాత్ర చేయడానికి సంకల్పించాడు. కానీ వాతావరణం అనుకూలంగా లేదు అంటూ కొన్ని దేశాలు సందేహించాయి ఈ దండయాత్రకు. ఇంతకు ముందు ఒకసారి ఇదే కారణం చేత ఈ దండయాత్రను ముందుకు వేశారు. కానీ ఈసారి జనరల్ ఐసెన్‌హౌవర్ ఎవరు ఇక్కడ జనరల్ నేనా మీరా అంటూ గట్టిగా ఈ పనిని సమర్థించాడు. అందుకే 1944 జూన్ 5వ తారీఖు నాడు ఫ్రాన్స్ మీద ఆక్రమణ మొదలైంది.